ఓనర్లు సార్, రూమ్ ఓనర్ మీరేనా సార్? అవును బాబు. సార్ నాకు రూమ్ కావాలి సార్. రెంట్ 15,000, 2 నెలలు అడ్వాన్స్ 30,000. లేదు అడ్వాన్స్ అమ్మయ్యా, అమ్మది ఇక్కడే ప్రయోగిద్దాం వస్తాం. ఒకళ్ళు ఇప్పుడు తెచ్చిపోతుంది కదా. అమ్మా చెప్పునానా. అమ్మా నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన జాబ్ పోయిందమ్మా. దున్న పోతులో అడ్డంగా పెరిగే కనీసం మంచి జాబ్ గా సందే చేస్తూ ఉంటావా? ఎంతకమ్మా నన్ను సార్, మీరు మన జాబ్కి వచ్చారుగా, ఇదిగో 2 నెలల అడ్వాన్స్ 30,000 తీసుకోండి. జాబ్కి వచ్చేయి. అమ్మ తిడితే మంచి జరుగుతుంది, నాకు అర్థమైపోయింది. అమ్మో నేను అత్తిడికి బయటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఏమైంది సార్ మీకు? ఏం చెప్పమంటారు సార్, పెళ్ళై 10 సంవత్సరాలు పిల్లలే లేదు సార్ ఇంతవరకు. మీరు బాధపడకండి, మీకు పిల్లలు కావాలంటేనా? మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి చెప్తారు. అమ్మా ఏంటి నాన్న దండం పెడతాను. ఎందుకు నాన్న మరి ఏమన్నాడు తెలుసా? నీకంటే నీ కొడుకుని కాదంటే నువ్వు నన్ను తెచ్చుకున్నావు. పోరే పడుకో, 9 నెలలు నా కడుపులో మోసి కానీ పెంచి పుట్టిన నా బిడ్డని బిడ్డ కాదంటావా? చూసారా మీ కొడుకు హ్యాపీయా? ఇంకో పిల్ల కావాలా? మరి పండి. ఏంటి నాన్న నీకు జాబ్ వస్తుందని చెప్పి నా జాబ్ తర్వాత వస్తుంది. ఏంటో మన పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. మనం వేసుకొని చచ్చిపోదాం. ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే నా దగ్గర ఒక ఆయుధం ఉంది. ఓకేనా? కూర్చొని చెప్తాను. అమ్మా వాళ్ళు నేను సినిమా పోవాలంటే మానట్లేదు వాళ్ళు. ఇప్పుడే నువ్వు బుద్ధి కట్టి చెప్పు వాళ్ళకి. ఏరా దున్న పోతులారా, ఒక్కొక్కడు అడ్డగాడిలా పెరిగారు. పెద్దవల్లారా సీడెడ్ నైజా మొత్తం ఆల్ ఫ్యాన్సీ అమౌంట్ 5 years. ఇప్పుడు మనకి మన సినిమా వచ్చేసి మళ్ళీ వాసి పెద్దామా మన బిల్లు పెద్దామా?